अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद साजिद, आर्मोर टाउन जनरल सेक्रेटरी कांग्रेस माइनॉरिटी डिपार्टमेंट। और एक बार मैं यहाँ पे लाइव हूँ आपके लिए। इस वक्त जो है मैं बॉयज स्कूल में मौजूद हूँ। यहाँ पे जो है वोटर आईडी के स्पेशल ड्राइव चल रहा है। यहाँ पे जो न्यू वोटर आईडी अभी तक एप्लीकेशन नहीं दिया है, उन लोगों की दरखास्त यहाँ पे जो है वोटर आईडी के लिए दरखास्त ली जा रही है। फॉर्म नंबर 6 जो है वोटर आईडी के लिए नया एप्लीकेशन रहेगा और फॉर्म नंबर 8 जो है आपके ट्रांसफर के लिए रहेगा। సార్ ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ నడుస్తున్నది, కొద్దిగా డీటెయిల్స్ వివరాలు చెప్పండి సార్ పబ్లిక్. ఓకే సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రతి సంవత్సరము ఉంటుంది. సార్ ఈ జనవరి 1 నాటికి సార్ ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో, సార్ జనవరి 1 ఈ న్యూ ఇయర్ రోజు వరకు ఎవరికైతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో వాళ్ళ నుంచి కొత్తగా ఓటర్ నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరిస్తాము. అదేవిధంగా ఓటర్ లిస్ట్ లో ఎవరైనా సవరణల కొరకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మీకు ఫిబ్రవరి 8 వరకు కొత్త ఓటర్ లిస్టు మేము అందిస్తాము. దాని ప్రకారంగా రాబోయే ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు పబ్లిక్ లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నిన్న నుంచి 21 తారీఖు లాస్ట్ చేయడానికి పబ్లిక్ లో అవేర్నెస్ ఉన్నది, అది నిజామా లేకుంటే తర్వాత కూడా మీరు అప్లికేషన్ దీనికి తీసుకుంటారా? ఈ ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ వచ్చే ఏదైతే కొత్త ఓటర్ల లిస్ట్ ఉందో వచ్చే నెలలో వచ్చేది, దానికి మట్టుకు ఇది చివరి తేదీ. తర్వాత నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని, తర్వాత ఓటర్స్ హెల్ప్ లైన్ అని, ఇటువంటి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు వాటి ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సవరణల కోసం కూడా మీరు పెట్టుకోవచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మనది వార్డ్ నెంబర్ 14 సార్. అయితే వార్డ్ నెంబర్ 14 లో కొందరు అక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్ ఏమో రెసిడెన్షియల్స్ కి ఓట్ ఇక్కడ వచ్చింది, మన బాయ్స్ స్కూల్ వచ్చింది. అంటే పిఎస్ లో మనం పిఎస్ బూత్ నంబర్ చేంజ్ చేసుకోవాలా, అప్లికేషన్ దానికి దరఖాస్తు ఇక్కడ ఇవ్వచ్చు. ఎవరైనా సరే ఒక పిఎస్ నుంచి ఇంకో పిఎస్ కి మార్పు కొరకు ఫారం నంబర్ 8లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా వారి బూత్ ను మేము మార్చడం జరుగుతుంది. ఇది టైం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా టైమింగ్ లాస్ట్ ఇప్పుడు లాస్ట్ డేట్ అంటారు, టైం సాయంత్రం ఎప్పటి వరకు కూర్చుంటారు? ఈ రోజు మీ సంబంధిత బూత్లలో బూత్ స్థాయి అధికారులు మీకు ఈవినింగ్ 5 వరకు కూడా అందుబాటులో ఉంటారు. ఆ లోగా ఇవ్వచ్చు. తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయిన ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కూడా ఉంటారు కదా సార్, అంగన్వాడీ టీచర్స్ మనం దరఖాస్తు ఇవ్వచ్చా లేకుంటే బిఎల్ఓ ఇన్ఛార్జ్ మాత్రమే తీసుకుంటారా? ఎవరైతే బూత్ స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదా ఆర్డీఓ ఆఫీస్ లో ఇవ్వచ్చు. ఆన్లైన్ మీ సేవలో ఏమైనా దరఖాస్తు అప్లికేషన్ తీసుకోవచ్చు? అది మీ సేవలో 365 days నిరంతర ప్రక్రియ. అది నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. अभी यहाँ पे थैंक यू वेरी मच सर। अभी जो भी हजरात ये देख रहे हैं वीडियो, मैं उन सबसे गुजारिश करना चाह रहा हूँ, अभी जो है ऑफिशियल जो यहाँ पे बैठ के हैं, जो भी हजरात अभी तक जो है फॉर्म 18 अप्लाई नहीं, फॉर्म 6 जो है न्यू वोटर आईडी के लिए है, वो भी अभी दरखास्त अभी तक जो अप्लाई नहीं करे, उनसे गुजारिश है यहाँ पे आके अपना दरखास्त दे दीजिए। और फॉर्म नंबर 8 जो है फॉर्म नंबर 8 उसके लिए जो ट्रांसफर लगाना चाह रहे, ये लोग जो बोधन से आर्मूर आ गए, आर्मूर से कहीं और निजामाबाद जा रहे, तो निजामाबाद से अपना वोट आप अगर आर्मूर में शिफ्ट करना चाह रहे तो उसके लिए ट्रांसफर कैलेंडर देख सकते हैं आप लोग जी। इलेक्शन कमीशन से जो है कैलेंडर भी इशू किया गया है, देख सकते हैं आप लोग। ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పిఎస్ నంబర్ ఏమైనా చేంజ్ చేసుకున్నారనుకుంటే ఇక్కడ వచ్చి మనం మీ వార్డ్ నుంచి వేరే వార్డ్ కి ఒక పోర్ట్ ఉంటే లేకుంటే మీరు మీ వార్డ్ లోనే ఓట్ పెట్టుకోవాలనుకుంటే పిఎస్ నుంచి మీ ఉన్న వార్డ్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే ఫార్మ్ నంబర్ 8 మీ ఇక్కడ ఉన్నది, మీరు వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. और एक बार मैं यहाँ पे इत्तला दे रहा हूँ, जो भी हजरात अपना वार्ड नंबर 14 में रहते, अगर कहीं और भी रहते, अपने ही वार्ड में अगर अपना जो है वोट आप रखना चाह रहे तो आप उसके लिए फॉर्म नंबर 8 यहाँ पे दरखास्त दे सकते हैं। आपके ही वार्ड में आपका वोट रहेगा, कहीं और नहीं रहेगा। उसके लिए फॉर्म नंबर 8 आपको सब यहाँ पे एप्लीकेशन देना होगा। आप कई मरतबा ऐसा होता है कि भाई आपका वोट आप रहते कहीं, जो वार्ड में आप रहते वही वार्ड में आपका वोट नहीं रहता, कहीं और आपका वोट डाला जाता। तो आप क्या करना चाहिए, आपका जो वार्ड में आप रह रहे हैं वही आपका वोट अगर चाहिए तो आपको पीएस नंबर का जो वहां पे जो पीएस नंबर है, जैसे वार्ड नंबर 14 में 56 एंड 57 पीएस नंबर है, अगर आपके वोटर आईडी पे जो पोलिंग बूथ नंबर रहेगा वहीं पे आपको वोट डालना रहेगा। अगर इसके लिए आपको क्या करना होगा, फॉर्म नंबर 8 एप्लीकेशन के जरिए आप अपना पीएस नंबर चेंज करवा सकते हैं। जज़ाकल्लाह खैर। अब ये वीडियो को ज्यादा से ज्यादा शेयर करिए। थैंक यू सो मच।